అందరికీ నమస్కారం. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. బాలచందర్ శర్మ గురువు గారు ద్వారా ఇక్కడ మేము యూట్యూబ్లో చూడడం జరిగింది. గురువు గారిని కన్యాపాశుపతాశ్రమం, తర్వాత వరపాశుపతాశ్రమం శీఘ్రంగా పిల్లలకు మనం అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శీఘ్రంగా తొందరగా మ్యారేజ్ కావాలి అంటే, అదే పెళ్ళి కావాలి అనే వాళ్ళు ఈ పాశుపతాశ్రమం, కన్యాపాశుపతాశ్రమం కానీ వరపాశుపతాశ్రమం కానీ చేస్తే తొందరగా జరుగుతుంది. కాబట్టి నేను చేయాలి అనుకున్నాను. ఆ సంకల్పంతోనే ఇక్కడ గురువు గారు చాలా బాగా నిర్వహించారు. ఇక్కడ నేను కూడా దీంట్లో పాల్గొని చేశాను. ఇంతకుముందు మా అబ్బాయి వివాహం గురించి కూడా నేను కన్యాపాశుపతాశ్రమం చేయడం జరిగింది. ఆ గురువుగారు చెప్పినట్టుగానే సంవత్సరం లోపల మీకు అయిద్దండి అని అన్నారు. కానీ సంవత్సరం కంటే ముందే, అంటే ఒక 3-4 మంత్స్కే ముందే మా అబ్బాయికి వివాహం జరిగింది. మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియా అమ్మాయే వస్తుంది అని కూడా చెప్పారు. నిజంగా అక్కడ అమ్మాయే వచ్చింది, వివాహం జరిగింది. అంటే గురువు చేయడం అంటే గురువుల ద్వారా మనం చేసుకోవచ్చు. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి గురువు ద్వారా వెళ్ళి మనము చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రగాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారిది ప్లస్ ఈ శివాభిషేకం చాలా బాగా చేశారండి. చక్కెరతోని అభిషేకం చాలా బాగా చేసిరండి. నేనైతే చాలా సంతోషంగా నేను ఇక్కడ నుంచి పోతున్నా. తిరిగి మళ్ళీ మా అబ్బాయి వివాహం అయిన తర్వాత మళ్ళీ నేను గురువుగారిని మళ్ళీ ఒకసారి నేను కలవాలని అనుకుంటున్నాండి. అంతే అండి. అందరూ కూడా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. వివాహం ఆలస్యం అవుతోందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరట్లేదా? దీనికి పరిష్కారం ఒక్కటే, కన్యావర పాశుపత హోమం. శాస్త్రోక్త విధానంలో అనుభవజ్ఞులైన బాలచందర్ గారిచే ప్రతి నెల చివరి మంగళవారం రోజున నిర్వహించబడే ఈ హోమాలు మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్తో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం. సో ప్రతి నెల పెళ్లి పూజలు చివరి మంగళవారం రోజు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల డిసెంబర్ 30వ తేదీన కూడా ఇక్కడ పెళ్లి పూజలు జరుగుతున్నాయి. సో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, పెళ్లి గాని అమ్మాయిలకి అబ్బాయిలకి కన్యా వరపాశుపత హోమాలు అయితే జరుగుతున్నాయి. సో యథావిధిగానే ఎప్పుడు జరిగినట్టుగానే సో ఇక్కడ శివలింగానికి చక్కెరతో అభిషేకం కూడా కాసేపట్లో మొదలు కాబోతుంది. అదే విధంగా పెళ్లి కానటువంటి వారికి అమ్మాయిలకైతేనేమో తామర గింజల మాల, అదే విధంగా అబ్బాయిలకైతేనేమో జ్వాలాముఖి మాలనైతే, అబ్బాయిలకైతేనేమో జ్వాలాముఖి మాలనైతే ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, పూజ అనంతరం ఈ మాల మెడలో వేసుకున్నట్టయితే ఈ పూజకు సంబంధించినటువంటి ఫలితం కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పూజ చేసే పండితులు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కాని కన్యలు ఎవరైతే ఉన్నారో ఈ కన్యా వరపాశుపతం చేస్తే ఖచ్చితంగా ఓ నెల రోజుల్లో పెళ్లి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇక్కడ పండితులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వివాహానికి సంబంధించి ఏదైనా ఆటంకాలు ఉంటే ఈ పూజ చేయడం ద్వారా తొలగిపోతాయని చెప్పేసి బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురూజీ గారు అయితే చెప్తున్నారు. సో చూస్తున్నాం మనకి ఇక్కడ శివలింగానికి ప్రత్యేకంగా పసుపు కుంకుమ పెట్టి పూజలు చేయడం, అదే విధంగా ఇక్కడ చక్కెర అభిషేకం కూడా చేయడం అయితే జరుగుతుంది. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాద్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. చక్కగా విఘ్నేశ్వరుడు నమస్కారం చేసుకొని ఆ యొక్క అక్షతల్ని పుష్పాన్ని విఘ్నేశ్వరుడు దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమేత ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సో మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ కంకణం అయితే వేసున్నారు. సో ఎల్లో కలర్ లో అయితే కంకణం, ఎవరైతే ఈ పూజ తర్వాత ఈ కంకణాన్ని కట్టుకుంటారో 41 రోజుల్లో వివాహం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ గురువుగారు చెప్తున్నారు. ఈ కంకణాన్ని అయితే పూజ తర్వాత కట్టుకోవాల్సిందిగా గురువుగారు చెప్తున్నారు. ఈ కంకణం కట్టుకోవడం ద్వారా వివాహ గడియలు మొదలయ్యే అవకాశం ఉందని గురువుగారు అయితే చెప్తా ఉన్నారు. విశ్వేత్తేశవనేషు ప్రవాచ్యాయ చకర్థమఘవన్నిఘందు పారావృతం ఋష్వపావృణోశరభాయ ఋషిబంధవే.
ఓం బృహత్సామక్షత్రవృత్వృద్ధవృష్ణియం దృష్టభాజస్సుభిదముగ్రవేర. సో ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారి దగ్గర కంకణాన్ని అయితే పెట్టారు. ఈ కంకణాన్ని ఇక్కడ పూజించిన తర్వాత అలా చేతికి గనక కట్టుకున్నట్టయితే ఖచ్చితంగా వివాహ గడియలు మొదలవుతున్నాయని చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అబ్బాయి తరపున పేరెంట్స్ అయితే ఈ పూజ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నేరుగా అబ్బాయిలు లేదా అమ్మాయిలు కూడా పాల్గొనవచ్చు. సో ముఖ్యంగా వాళ్ళ అందుబాటులో లేని కారణంగా వాళ్ళ పేరెంట్స్ అయితే పాల్గొన్నారు. సో ఈ కంకణాన్ని కనుక ఇక్కడ పూజ చేసిన అనంతరం అట్లా చేతికి కట్టుకుంటే ఖచ్చితంగా వివాహ గడియలు మొదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు అయితే చెప్తున్నారు. జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే తర్జనేభ్యాం నమః నిరోఢభజబంధాత్మనే అనామికాభ్యాం నమః సర్వఘ్రత్వాత్మనే కరతలకరపృష్ఠాభ్యాం నమః దర్శమోర్ణమాదాత్మనే శిరదే స్వాహా అయ్యో నిరోఢభజబంధాత్మనే కవచాయో సర్వకృత్వాత్మనే అస్త్రాయ ఫడ. ధ్యానం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ధ్యానం ఆపాతాల నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురజ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతే అత్లోకాప్లుతలోకమేజమనిజం రుద్రానువాకంజబంధ్యాయేతే చిదదిద్ధయే త్రిదిపదం విప్రోభజించేచ్ఛివ. సో మనం చూస్తున్నాం ముందుగా చక్కెరతోనే అభిషేకం, దాని తర్వాత 5 కిలోల చక్కెరతోని శివుడికి అభిషేకం. అదేవిధంగా అక్కడ శివుడి మెడలో మనం చూసినట్టయితే తామర గింజల మాల అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఈ తామర గింజల మాల అనేది మహిళలకు, అంటే ఎవరైతే పెళ్లిగాని అమ్మాయిల కోసము, అదేవిధంగా మరికొంత జ్వాలాముఖి మాల కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో పక్కన చూసుకున్నట్టయితే సో ఈ జ్వాలాముఖి మాల కూడా అబ్బాయిలకి. ఈ 2 ఇవ్వడం ద్వారా, ఈ మెడలో ఉండడం ద్వారా ఆ ఎనర్జీని అనేటివి క్రియేట్ చేయగలుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ గురువు గారు అయితే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఎవరైతే చాలా మంది మొండి జాతకులు ఇప్పటి వరకు మాకు ఎన్ని సంబంధాలు చేసినా పెళ్లి కావట్లేదు అండి అనే వారికి గురువు గారు ఇచ్చే సలహా ఏంటంటే ఒక్కసారి కన్యా వరపాశుపత హోమం అయితే చేసుకోండి. సో ముఖ్యంగా మహిళలకైతేనేమో వరపాశుపత హోమం అంటే నచ్చిన అబ్బాయి వరుడుగా రావాలని, అదేవిధంగా అబ్బాయిలకైతేనేమో కన్యా పాశుపత హోమము. సో ప్రతి నెల చివరి మంగళవారం రోజున మనకి ఇక్కడ బడంగపేటలోని ఈ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించబోతున్నారు. సో మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు చివరి మంగళవారం రోజున కూడా ఈ పూజ అయితే నిర్వహిస్తున్నారు. కన్యా వరపాశుపత హోమం అయితే స్టార్ట్ కాబోతుంది. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హోమగుండం అయితే రెడీ చేశారు. హోమగుండంతో పాటు సమిధలు అయితే వేశారు. ఆ పక్కనే మనం హోమంలో నిత్యం వేసేటువంటి నెయ్యిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి హోమగుండానికి, అంటే ఎవరైతే పెళ్లి పూజ చేయించుకుంటున్నారో కన్యా వరపాశుపత హోమం, ప్రతి హోమగుండానికి సపరేట్గా బ్రాహ్మణులు అయితే ఉన్నారు. మనం ఇప్పుడు అదైతే చూస్తూ ఉన్నాం. సో ఎవరికి వారే, అంటే సామూహికంగా కాకుండా సపరేట్గా ఎవరికి వారే బ్రాహ్మణులు దగ్గరుండి ఆ హోమం చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా లాస్ట్లో పూర్ణాహుతి కూడా ఎవరికి వారే సపరేట్ వేస్తారు. ఏ హోమగుండంలో ఆ హోమం. गणपति कुम्भवामहे कविं कवीनापमस्तौष्णवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः शृण्वन्नोतिभिः सादरं स्वाहा.
గత 2 నెలలుగా కన్యా వరపాశుపత హోమాన్ని బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు అయితే ఈ బడంపేట రామాలయంలో నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా ఎవరైతే పెళ్లిగాని అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఈ కన్యా వరపాశుపత హోమాన్ని అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ 2 నెలల్లో అటెండ్ అయినటువంటి ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో ఒక 20 మందికి పెళ్లి అయిందని చెప్పేసి గురువు గారికి కాల్ చేసి చెప్పారంట. సో చాలా ఆనందంగా ఉంది నిజంగా. సో మానవ ప్రయత్నం మనం చేస్తున్నాం, అదేవిధంగా దైవ కార్యం కూడా ఒకటి చేయాలని ఉద్దేశంతో కూడా ఈ దైవ కార్యాన్ని అయితే గురువు గారు ఆధ్వర్యంలో చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ కన్యా వరపాశుపతం హోమం చేస్తే నిజంగానే సంబంధాలు వస్తాయా అంటే బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గురువు గారు అయితే సో ఇదైతే ఒకసారి చేసి చూడండి, తద్వారా ఫలితం అనేది భగవంతుని వదిలేయండి అని కూడా ఆయన చెప్పున్నారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ కన్యా వరపాశుపత హోమానికి సంబంధించినట్టయితే విజువల్స్ని మనమైతే చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెళ్లిగాని అమ్మాయిలు కొంతమంది ఉన్నారు, అబ్బాయిలు కొంతమంది వచ్చారు. సో వీళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ పూజలో పాల్గొంటున్నారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. गणानान्त्वा गणपतिगं वामहे कविं कवीनापमस्तौष्णवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः शृण्वन्नोतिभिस्ते सादरं स्वाहा। సో మనం చూస్తూ ఉన్నాం పూర్ణాహుతి కార్యక్రమం చివరిగా ముగిసిపోయింది. సో ఇప్పటి వరకు కన్యా వరపాశుపత హోమం అయితే చాలా చక్కగా అంగరంగ వైభవంగా జరిగింది. సో పూర్ణాహుతితో ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకందరికీ తెలిసిందే హోమంలో చివరిగా పూర్ణాహుతి చేస్తారు, దాంతో మొత్తం సమాప్తం అయిపోయినట్టే. సో మనం చూసాం పెళ్లి కాని అమ్మాయిలకి అబ్బాయిలకి కన్యా వరపాశుపత హోమంలో భాగంగా ఇక్కడ కన్యా వరపాశుపత హోమం నిర్వహించారు. పూజ అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం కూడా మనం చూస్తున్నాం. गणानान्त्वा गणपतिगं वामहे कविं कवीनापमस्तौष्णवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदाः शृण्वन्नोतिभिस्ते सादरं स्वाहा। అందరికీ నమస్కారం. ఓం నమో శ్రీ గురుభ్యో నమః. బాలచందర్ శర్మ గురువు గారు ద్వారా ఇక్కడ మేము యూట్యూబ్లో చూడడం జరిగింది. గురువు గారిని కన్యా పాశుపతాశ్రమం తర్వాత వరపాశుపతాశ్రమం శీఘ్రంగా పిల్లలకు మనం అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ శీఘ్రంగా తొందరగా మ్యారేజ్ కావాలి అంటే అదే పెళ్ళి కావాలి అనే వాళ్ళు ఈ పాశుపతాశ్రమం కన్యా పాశుపతాశ్రమం కానీ వరపాశుపతాశ్రమం కానీ చేస్తే తొందరగా జరుగుతుంది. కాబట్టి నేను చేయాలి అనుకున్నాను. ఆ సంకల్పంతోనే ఇక్కడ గురువు గారు చాలా బాగా నిర్వహించారు. ఇక్కడ నేను కూడా దీంట్లో పాల్గొని చేశాను. ఇంతకుముందు మా అబ్బాయి వివాహం గురించి కూడా నేను కన్యా పాశుపతాశ్రమం చేయడం జరిగింది. ఆ గురువుగారు చెప్పినట్టుగానే సంవత్సరం లోపల మీకు అయిద్దండి అని అన్నారు. కానీ సంవత్సరం కంటే ముందే అంటే ఒక 3-4 మంత్స్కే ముందే మా అబ్బాయికి వివాహం జరిగింది. మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియా అమ్మాయే వస్తుంది అని కూడా చెప్పారు. నిజంగా అక్కడ అమ్మాయే వచ్చింది, వివాహం జరిగింది. అంటే గురువు చేయడం అంటే గురువుల ద్వారా మనం చేసుకోవచ్చు, కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాబట్టి గురువు ద్వారా వెళ్ళి మనము చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రగాను. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారిది ప్లస్ ఈ శివాభిషేకం చాలా బాగా చేశారండి. చక్కెరతోని అభిషేకం చాలా బాగా చేసిరండి. నేనైతే చాలా సంతోషంగా నేను
ఇక్కడ నుంచి పోతున్నా. తిరిగి మళ్ళీ మా అబ్బాయి వివాహం అయిన తర్వాత మళ్ళీ నేను గురువుగారిని మళ్ళీ ఒకసారి నేను కలవాలని అనుకుంటున్నాండి. అంతే అండి. అందరూ కూడా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. వివాహం ఆలస్యం అవుతోందా? ఎన్నో ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరట్లేదా? చాలా మందికి జాతక దోషాలు, గ్రహ ప్రభావాలు, పూర్వకర్మ ఆటంకాల వల్ల వివాహ విషయాల్లో ఆలస్యం, నిరాకరణలు ఎదురవుతుంటాయి. దీనికి పరిష్కారం ఒక్కటే, కన్యావర పాశుపత హోమం. వివాహ అడ్డంకులు తొలగి శుభవరుడు వధువు యోగం కలుగుతుంది. శివ అనుగ్రహంతో వివాహ జీవనంలో స్థిరత్వం, ప్రేమ, పరస్పర అవగాహన పెరుగుతుంది. శాస్త్రోక్త విధానంలో అనుభవజ్ఞులైన బాలచందర్ గారిచే ప్రతి నెల చివరి మంగళవారం రోజున నిర్వహించబడే ఈ హోమాలు మీరు పాల్గొనాలనుకుంటే ఈ నెంబర్తో ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. అతి తక్కువ మందికి మాత్రమే ఈ అవకాశం